పేరు దొంతమని సత్యనారాయణ, సన్నాపు గోపాల్, మాల్ గ్రామ పంచాయతీ, యాచార మండలం, రంగారెడ్డి జిల్లా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నం. రాజకీయాల్లో ప్రోత్సహించడానికి ఏం లేదు కానీ వీళ్ళు గతంలో చేసే కొంతమంది లీడర్ బాగానే చేశారు. గతంలో జంగారెడ్డి, జంగయ్య, మిగతా వాళ్ళు తర్వాత వచ్చిన మొత్తం వాళ్ళ స్వార్థ రాజకీయాలు. వాళ్ళు ఏమైనా వాళ్ళ సొంత స్వార్థం కోసమే, సొంత ప్రాపర్టీ కాపాడుకోవడానికే చేసింది కానీ పబ్లిక్ చేసింది ఏం లేదు. వాళ్ళు మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు 3 times ఆయన గెలిచిండు. కాంగ్రెస్తో టీడీపీలో ఉన్నప్పుడు గెలిచిండు, మళ్ళీ పార్టీ మారినాక మళ్ళీ గెలిచిండు. లాస్ట్ టైం కూడా 2018లో కూడా గెలిచిండు. ఇంతవరకు డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు. అది డెవలప్మెంట్ చేయలేకనే ఓడిపోయింది. వేరే కారణాలు ఏం లేవు. కొన్ని వాళ్ళ లీడర్ కూడా వాళ్ళ కింది స్థాయి వాళ్ళు కూడా కొద్దిగా చేసిన మిస్టేక్ వాళ్ళు కూడా ఆ విధంగా ఆడడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళు వచ్చి కూడా ఒక 9 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడే ప్రతిదానికి బాగానే సానుకూలిస్తుండు. ప్రతిదానికి నేను చేస్తాడు కానీ మాట అని తప్పేదైతే ఉండదు మా రంగారెడ్డి గారు. ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దానికి అన్నిటికీ నేను చేస్తా అని చేస్తున్నాడు. కొద్దిగా బిజీ ఉన్నది. ఇప్పటివరకు సార్ వాళ్ళ పరిపాలన మనమే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంత బిజీ ఉండి కొన్ని రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెండింగ్లో ఉన్నందున వాళ్ళకు టైం దొరకట్లేదు. 3 times వచ్చిపోయిండు. 3 times కూడా మంచిగానే మాట్లాడు, అందరిలో కలిసిండు, మాట్లాడిండు. ప్రతి ఒక్కరికి పని చేస్తా అని చేస్తాడు. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు గతంలో వాళ్ళైతే చేసింది ఏం లేదు. ఓన్లీ రైతు బంధు వేసారు వాళ్ళు. ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ కానీ, ఓ ఇల్లు కానీ, ఏ రోడ్డు కానీ చేసింది ఏం లేదు. ఏమైనా వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు చేసింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో మాత్రం చేస్తారని నమ్మకం ఉంది. గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం ఉంది నాకు. రైతు బంధు అయిపోయింది, మహాలక్ష్మి నడుస్తుంది, ఫ్రీ బస్సు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తున్నారు. పైన సీఎం గారు కూడా ఖచ్చితంగా అయిపోతాయి, ఖచ్చితంగా చేస్తారు. అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మసిటీ లాంచింగ్ చేసినారు. తర్వాత ఇప్పటి వరకు ఇంకేం అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 4 lane రోడ్ కూడా రానికి అవకాశం ఉంది. ఇంకోటి RRR కూడా చేయడానికి ఉన్నది, చేస్తారు. అవి కూడా అయిపోతాయి. హైడ్రా ఇది కబ్జా పెట్టిన వాటికి కూల్చడం మంచి పని అనుకుంటాను నేను. ఎందుకంటే 100% అది ఇప్పుడు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు ఎన్నో అన్ని కబ్జా చేసారు, మొత్తం ఇండ్లైనాయి. దాంట్లో వచ్చే నీళ్ళు కానీ, అది మన డ్రైనేజ్ వాటర్ కానీ పోవడానికి, రెయిన్ వాటర్ పోవడానికి కూడా అవకాశం లేకుండా చేసారు. అందుకోసం ఇల్లు మునిగిపోతున్నాయి, కాళ్ళు మునిగిపోతున్నాయి. ఇది మాత్రం హైడ్రా మాత్రం మంచి పని అనుకుంటాం. ఇప్పుడు 85-90 వరకు రద్దీ పొందిరు. మిగతా వాళ్ళకు ఎందుకు కావాలి అంటే దాన్ని కూడా చిన్న మిస్టేక్ ఉన్నాయి. కొన్ని మన రేషన్ కార్డు కానీ, ఇంటి పేరులో కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నప్పుడు అవి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ప్రస్తుతానికి క్లియర్ చేస్తున్నారు. అవి కూడా మ్యాక్సిమం అయిపోయినాయి, కొంతవరకు ఉన్నాయి. 90-95 వరకు అయిపోయినాయి. ఇవి కూడా 5% 2-3 daysలో అయిపోతుంది. గత 82 నుంచి 87 వరకు జంగారెడ్డి చేసారు. తర్వాత జంగయ్య చేసిండు, వెళ్ళి జంగయ్య అని. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఉంది కాబట్టి మనం సిటీకి ఇంత దగ్గరలో ఉన్నాం. మా ఊరు కానీ, మా ఊర్లో ఉన్న పిల్లలు కానీ, కాలనీలు కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు డెవలప్మెంట్ లేదు. అందుకోసం కానీ నేను ముందుకొచ్చి నేను సర్పంచ్గా నిలబడి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, నేను నా కోరికలు నెరవేర్చుకోవాలన్నట్టుగా ముందుకు వస్తున్నాను. దారిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అంటే అందరూ చేస్తే అవుతుంది. నేను కూడా చేస్తాను, నా వంతు నేను చేస్తాను, నా వంతు భాగంగా. నాకు మాత్రం ఉండేది వ్యవసాయం ఇక్కడ ఉంది, నా బిజినెస్ ఇక్కడ ఉంది. నేను ఉండేది కూడా ఇక్కడే. నేను సిటీ పోయేది లేదు, నేను చేసేలేదు. ఏమున్నా కానీ ఊరును డెవలప్ చేయాలి. నాకు ఎలాంటి ఆశలు లేవు. మాకు ముగ్గురు పిల్లలు. ఒక బిడ్డ పెళ్లి చేసినాను, ఇంకో పాప బీటెక్ అయిపోయింది, అప్పుడు జాబ్ చేస్తుంది. మా బాబు బిజినెస్ చేస్తుండు. నాకు ఎలాంటి ఆశలు లేవు. నేను ఏమన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఊరికి సేవ చేసుకోవాలి, ఊరిలో మంచి పని చేయాలి, ఊరు డెవలప్ చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు. 10 సంవత్సరాలు చేయని పనులు కూడా మా సీఎం గారు చేసినారు, ఇంకా కూడా చేస్తారు. అది చేయరనేది పెండింగ్లో ఉందనేది కరెక్టే, కానీ చేస్తారు, ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే 9 నెలల నుంచి ఇప్పుడు అక్కడిక్కడ బిజీగానే ఉన్నారు సార్ వాళ్ళ. ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది, చేస్తారన్నీ. ఏ ఒక్కటి మిస్ కాకుండా అవుతుంది. ఇప్పటివరకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరు చేసారు, ఇంకా కూడా చేస్తారని నమ్మకం ఉంది. చేపిస్తాం, మేము కూడా ఎమ్మడబడతాం నాయకులతోటి. ఇప్పుడు అన్ని కులాల వర్గీకరణ చేస్తేనే బాగుంటుంది. అది మంచి పద్ధతి. అది బీసీలకు జరుగుతుంది, ఎస్సీలు కూడా పోరాడుతారు. ఎస్సీలకు కూడా కావాల్సిందే
బీసీలకు కావాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముఖ్యమంత్రి, మాత్రమే మంత్రులు కానీ ఏ మంత్రికి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పవర్ లేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి కానీ ఉండేంత వరకు ఇస్తున్నారు పవర్ అనేది. దాన్ని నిలబెట్టుకుంటాం, చేస్తాం సార్. అది అందరూ వెంటబడి పని చేయించుకోవాలనుకుంటున్నాం సార్. గతంలో వెంటబడి పని చేసినా కానీ దానికి ఏదో విధంగా ఏదో కేసులు పెట్టి ఏదో చేసారు. లీడర్లకు కూడా ఛాన్స్ లేకుండా చేసేది సార్ గతంలో ఉన్న సీఎం గారు కానీ మంత్రులు కానీ. ఓన్లీ వాళ్ళ కుటుంబ పాలన అయిపోయింది. ఇది కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. అందరికీ ఇది ఒక సముద్రం లాంటిది. అందరూ బతకొచ్చు, అందరూ ఉండొచ్చు, అందరు సమస్యలు చెప్పుకోవచ్చు. గతంలో ఏంటంటే వాళ్ళు ఏ సమస్య చెప్పినా కానీ సరే చేద్దామనేది. ఎమ్మెల్యే గారు కూడా చేద్దామన్నారు కానీ అది వాళ్ళకు అంత పవర్ ఇవ్వలేదు, చేయలేకపోయిండు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు. బీసీలకు ఇప్పటి వరకు అయితే వాళ్ళు మ్యాక్సిమం కొంతవరకు చేసినారు, ఇంకా కూడా చేయాల్సి ఉంది, చేస్తారు సార్. ఇప్పుడు మనం ఎందుకంటే మొన్నటిదాకా ఎంపీలు తక్కువ ఉన్నారు మన దగ్గర, తెలంగాణలో కానీ ఏపీలో కానీ. ఇప్పుడు ఎంపీలు పెరిగారు కాబట్టి ఇవి ఇంకా గతంలో చేయకుండా ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటాం సార్. ఇప్పటి వరకు బెల్ట్ షాపులు అనేది మా దగ్గరలో లేవు సార్ ప్రస్తుతానికైతే. కొద్దిగా మా దగ్గర డ్రగ్స్ అనేది బాగా నడుస్తుంది, దాన్ని నియంత్రిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దృష్టికి పోయింది, సీఎం గారి దృష్టికి పోయింది. ఇంకా కూడా మేము కూడా ఉన్న ఊర్లో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు సార్. మొన్న కూడా అది మన ఎన్ని కిలోలు పోయింది, మొన్న గంజాయి అనేది పట్టుకున్నారు, ఒక 60-70 కిలోలు. ఇంకా మంచి టైట్ చేస్తున్నారు సార్. మా సిఐ గారు కూడా బాగానే చేస్తున్నారు, శంకర్ కుమార్. సలహాలు అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా బతకాలి, ప్రతి ఒక్కరికి పని చేసుకోవాలి. గతంలో చేసిన వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ ముంగల తాపుతురు చేస్తురు అయిపోతుంది. గతంలో వాళ్ళు పట్టించుకునే లేదు. ప్రతి ఒక్క ఊర్లో ఎంతో అంత ఉపాధి ఉన్నది సార్. మా దగ్గర ఉన్న లీడర్ కానీ ఇప్పటి వరకు వాళ్ళకు సర్ది చెప్పలేదు, వాళ్ళు ఈ దారిలో వాళ్ళని చెప్పలేదు. మేము ఏమనుకుంటున్నామని సాధ్యమైనంత వరకు 99% 100% మనం అందరూ చక్కగా చేయాలి, సర్దిద్ది అందరూ ఒక పని మీద ఉండేట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టేయాలనుకుంటాం సార్ ఎమ్మెల్యే గారు చెప్పేసి. ఎందుకంటే ఎవరు కూడా ఆడ కానీ మగ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బిజీగా ఉండేటట్టు చూస్తాం సార్. అది